ఈరోజు కరీంనగర్ స్మార్ట్ సిటీ డెవలప్మెంట్ కార్యక్రమాల ఓపెనింగ్ కోసము కొన్ని కార్యక్రమాలు ఆరంభించడానికి మనోహర్ లాల్ ఖట్టర్ గారు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు ఈరోజు కరీంనగర్కి విచ్చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా 22 కోట్ల నిధులతో అంబేద్కర్ స్టేడియంలో స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఒకటి ఓపెనింగ్ కార్యక్రమం ఉంటుందండి. అలానే ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం పద్మనగర్లో 24 అవర్స్ మంచినీరు పంపిణీ కార్యక్రమము ఆవిష్కరించనున్నారు. నల్లా తిప్పి కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఇది దేశంలోనే స్వచ్ఛమైన మంచినీరు 24 గంటలు అందించే రెండో పట్టణంగా కరీంనగర్ చరిత్రలో నిలవబోతుంది. ఫస్ట్ టౌన్ వచ్చేసి చండీగఢ్లో మణిమంజరా అనే ప్లేస్లో ఉంది. స్వచ్ఛమైన త్రాగునీరు 24 గంటలు అవైలబిలిటీ ఉండేది. రెండవ పట్టణంగా కరీంనగర్ తెలంగాణ సౌత్ ఇండియా మొత్తంలో ఫస్ట్ పట్టణంగా ఆవిష్కరించడం జరుగుతుంది. స్వచ్ఛమైన మంచినీరు 24 గంటలు అవైలబిలిటీ ఉండేది. ఈ కార్యక్రమాలు ఈ స్మార్ట్ సిటీ ఫండ్ రిలీజ్ చేయడంలో బండి సంజయ్ అన్న గారి కృషి మరవలేనిది. గత టర్మ్లో ఎంపీగా ఇంతకుముందు ప్రీవియస్ టర్మ్లో చేసినప్పుడు కావచ్చు, ఇప్పుడు కావచ్చు, కేంద్ర మంత్రిగా అయిన తర్వాత కరీంనగర్ పట్టణాన్ని రాష్ట్రంలోనే దేశంలోనే ప్రముఖమైన పట్టణాల్లో ఒక పట్టణంగా తీర్చిదిద్దేందుకు బండి సంజయ్ అన్న గారు తన వంతు కృషి చేస్తున్నారు. పద్మనగర్లో కూడా 14 కోట్ల నిధులతో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఒకటి స్టార్ట్ కాబోతుంది. 10 కోట్ల నిధులతో సుభాష్ నగర్ స్కూల్లో గవర్నమెంట్ స్కూల్లో డిజిటల్ స్మార్ట్ క్లాస్ రూమ్స్ ఆవిష్కరించడం జరుగుతుందండి. 8 కోట్ల రూపాయల నిధులతో ఒక మల్టీపర్పస్ స్కూల్లో ఒక పార్కును కూడా ఆవిష్కరణ చేయబోతున్నారు. 1 కోటి రూపాయల నిధులతో ఒక రాజీవ్ పార్కును కూడా ఆవిష్కరణ ఈరోజు జరుగుతుంది. ఇన్ని కేంద్ర నిధులను తీసుకురావడానికి బండి సంజయ్ అన్న గారు కేంద్ర మంత్రి అయిన తర్వాత మిగతా తన హోంశాఖ సంబంధించే కాకుండా మిగతా మంత్రిత్వ శాఖలతో అనుసంధానించుకొని కరీంనగర్ పట్టణాన్ని తెలంగాణలోనే ప్రముఖమైన నగరంగా తీర్చిదిద్దేందుకు కరీంనగర్ కోసం ఇంత కృషి చేస్తున్న సంజయ్ అన్న గారికి మా బీజేపీ కార్యకర్తల అందరి తరపున, మా కరీంనగర్ పట్టణ సంబంధించిన ప్రజలందరి తరపున శుభాకాంక్షలు తెలుపుతున్నాము. మీరు ఇదే విధంగా కృషి చేస్తూ కరీంనగర్ పట్టణాన్ని దేశంలోనే రాష్ట్రంలోనే ప్రముఖమైన నగరంగా తీర్చిదిద్దుతారని కోరుకుంటున్నామన్నా. జై బండి సంజయ్ అన్న, జై బీజేపీ.